గొప్ప డైమండ్ జ్యువెలరీ సేల్ క్యారెట్ కు 4000 రూపాయలు తక్కువ. మేమిచ్చేది ఇంటర్నేషనల్ క్వాలిటీ సర్టిఫికేట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. ఇంటి కోసం ఎస్పెషల్గా సొంతింటి కళ నెరవేర్చుకోవడానికి ఎవరైతే ఈ ప్లాట్స్ తీసుకుంటారో ఈ ప్లాట్స్ తీసుకున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో సొంతింటి కళ అనేది ప్రతి భారతీయుడికి ఉంటుంది. మనిషి అన్న ప్రతి ఒక్కడికి కూడా సొంతింటి కళ ఉంటుంది. ఏ పర్సన్ కూడా రోడ్డు మీద పండుకోలేడు, ఖచ్చితంగా తనకు సొంత కూడా. అంతేందుకండి, పక్షులు ఉంటాయి కదా, ఆ పక్షులు కూడా ఖచ్చితంగా తన సొంత గూడును సమకూర్చుకుంటాయి. వాటికి ఇల్లు లేకపోయినా పర్లేదు, ఏ చెట్ల ఆకుల మధ్యలోనే ఉండొచ్చు, అయినా పక్షులు కూడా కష్టపడి తన సొంత గూడు సమకూర్చుకుంటాయి. మరి మనం ఆలోచించే అద్భుతమైన జ్ఞానం ఉన్న పర్సను సొంతింటి కళను ఎందుకు నిజం చేసుకోవాలంటే ఖచ్చితంగా చేసుకుంటాడు. ఆ చేసుకునే టైంలో డాక్యుమెంట్ మీద మినిమం నాలెడ్జ్ లేకపోతే ఖచ్చితంగా సొంతింటి కళ కలగానే మారుతుంది. డబ్బులు పెట్టి మరి లేని బీపీ షుగర్ని తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి మీరు ఏ రోజైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు 1కి 4 సార్లు డాక్యుమెంటేషన్ మీద అవగాహన కల్పించుకోవాలి. లింక్ డాక్యుమెంట్ పర్ఫెక్ట్గా చూసుకోండి, ఎన్ఏ సర్టిఫికెట్లు పర్ఫెక్ట్గా చూసుకోండి, ఎల్పి నెంబర్ పర్ఫెక్ట్గా ఉందా లేదు చూసుకోండి. దాంతోపాటు సెక్యూరిటీ, మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా చూసుకున్న తర్వాత ఈసీలు కూడా ఉంటాయి, పర్ఫెక్ట్గా ఈసీ చూసుకోండి. అవన్నీ చూసుకున్న తర్వాత మాత్రమే మీ ప్రాపర్టీని కొనుగోలు చేయాలి. ఒక్కసారి మీరు ప్రాపర్టీని కొనుగోలు చేద్దామని డిసైడ్ అయిన తర్వాత వెయిట్ చేయకండి. ఓకే, మీరు అలా కొనాలని డిసైడ్ అయిన తర్వాత మాత్రం వెయిట్ చేయకూడదు. అట్లా వెయిట్ చేస్తే మీకు లాస్. చాలామంది ఏమనుకుంటారు, ఇంకా ఆగితే తగ్గుతుందేమో, ఇంకా ఆగితే తగ్గుతుందేమో. ఆగితే ఖచ్చితంగా ప్రాపర్టీ మీద రేటు పెరుగుతుంది తప్ప తగ్గదు. ఓకే, మనం అమ్మాలనుకున్నప్పుడు ఆగితే మనకు లాభం, కొనాలనుకున్నప్పుడు ఆగితే అమ్మే వాళ్ళకి లాభం. కాబట్టి ప్రాపర్టీ అమ్మేటప్పుడు ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, ప్రాపర్టీ మీరు కొనాలనుకుంటే మాత్రం తొందరగా అగ్రిమెంట్ చేసుకోండి, అమ్మాలనుకుంటే మాత్రం అగ్రిమెంట్ చేయకండి. పెరిగే రేట్ అన్ని కూడా అమ్మే పర్సన్కి పెరిగితే మనకు లాభం, కొనే పర్సన్కి నష్టం. ఓకే, కాబట్టి మీరు ఎప్పుడైనా వాళ్ళు ఖచ్చితంగా వెంటనే అగ్రిమెంట్ చేయించుకోవాలి. ఎగ్జాక్ట్లీ, కొనాలని డిసైడ్ అయిన తర్వాత వెయిట్ చేసే ధోరణి కరెక్ట్ కాదు. వెయిట్ చేస్తే రేటు పెరుగుతుంది, పెరిగిన రేటు మనకు భారంగా మారుతుంది. రాజుగారు, ఇప్పుడు మీరు ఒక విషయం చెప్తున్నారు, అమ్మే వాళ్ళకి కొనే వాళ్ళకి ఇద్దరికి చెప్తున్నారు. వాళ్ళిద్దరు అంటే ఎవరికి సాటిస్ఫాక్షన్ ఉండదుగా ఇప్పుడు ఈ ఆన్సర్ అనేది. ఇప్పుడు కొనేవాళ్ళు జాగ్రత్త పడాలి అంటే వాళ్ళు డాక్యుమెంటేషన్ చేయకూడదు, అంటే అగ్రిమెంట్ చేయకూడదు. అమ్మే వాళ్ళు అగ్రిమెంట్ చేయకూడదు, కొనేవాళ్ళు అగ్రిమెంట్ త్వరగా చేసుకోవాలి. దానివల్ల ఇద్దరు ఆగే పరిస్థితో లేదా ఒకరు ముందుకు వెళ్ళే పరిస్థితి ఒకళ్ళకైతే నష్టమే కదా. అంటే ఇక్కడ నేను వాళ్ళను వీళ్ళను సాటిస్ఫై చేయడం నా ఉద్దేశం కాదండి, వాళ్ళిద్దరికి కూడా అవేర్నెస్ కల్పించడం నా లక్ష్యం. ఓకే, సో తీసుకోవాలనుకున్న పర్సన్ కమిట్ అవుతాడు త్వరగా, అమ్మాలనుకునే పర్సన్ కూడా అర్జెంట్ అవసరం ఉందనుకో అగ్రి అవుతాడు. లేదు పురుషత్తుగా అమ్ముకుందాం అనుకున్నాడు అనుకో, మొత్తం డబ్బులు తీసుకురా ఒకసారి రిజిస్ట్రేషన్ చేస్తానంటే వాళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, మార్వాడిలను మీరు అబ్జర్వ్ చేయండి, మార్వాడి పర్సన్ అగ్రిమెంట్ చేయడు. ఓకే, మార్వాడీలు సాధ్యమైనంత వరకు మీరు వాళ్ళు ఏదన్నా అమ్మితే అగ్రిమెంట్ చేయరు. మీరు ఈరోజు మనం మాట్లాడుకున్నాం కదండి, మీరు ఏ రోజన్నా రండి, మొత్తం డబ్బులతో రండి, ఒకేసారిగా మొత్తానికి మొత్తం మీకు రిజిస్ట్రేషన్ చేసేస్తా అని చెప్తాడు. మీరు ఇంకా బాగా అబ్జర్వ్ చేస్తే మార్వాడి పర్సన్ మీరు ఏదైనా సరుకులు తీసుకుంటే అవసరమైతే ఇంత రేట్ అన్న తగ్గిస్తాడు తప్పితే కంపల్సరీ మీకు క్రెడిట్ ఇవ్వడు, అప్పివ్వడు. అదే మీరు తెలంగాణ కానీ ఆంధ్రలో కానీ చూడండి, జస్ట్ ఫేస్ చూస్తే పర్లేదులే రేపి ఎల్లుండి అని చెప్పేసి వాళ్ళకు క్రెడిట్ ఇస్తారు. క్రెడిట్ తీసుకున్న ఎవరైతే కన్జ్యూమర్ ఉన్నాడో ఈయన మళ్ళీ తిరిగి ఆయన షాప్కి వెళ్తాడా? వెళ్ళడు. మీరు హెల్ప్ చేసి మరి వచ్చే కస్టమర్ రాకుండా చేశారు. ఓకే, అదే మార్వాడి పర్సన్ ఏం చేస్తాడు, అవసరమైతే రూపాయి తగ్గించైనా సరే ఒక్కసారిగా మొత్తం డబ్బులు తీసేసుకుంటాడు. ఆడ నీకు ఎలాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ లేదు, ఆయనకు మళ్ళీ నువ్వు డబ్బులు వేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆ కస్టమర్ అనే పర్సన్ మళ్ళీ ఆ మార్వాడి పర్సన్ దగ్గరికి వెళ్తాడు. ఈరోజు మీరు మార్వాడి మైండ్ సెట్ని అర్థం చేసుకోండి. ఈరోజు మనం హైదరాబాద్కు దేనికోసం వచ్చినాం, బతకడానికి వచ్చినాం. లేదా కరీంనగర్ నుంచి మీరు వచ్చినా, లేదా మేము ఖమ్మం నుంచి వచ్చినా, మహబూబ్నగర్ నుంచి వచ్చినా, లేదా కర్నూలు నుంచి ఎక్కడి నుంచి వచ్చినా హైదరాబాద్కు బతకడానికి వచ్చాం. మనలాగానే
మనలాగానే ఈరోజు గుజరాత్ నుంచి కానీ బీహార్ నుంచి కానీ లేదా రాజస్థాన్ నుంచి కానీ పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన పర్సన్స్ ఈరోజు మనలాగా కష్టపడుతున్నారా? షాపులు పెట్టి లేదా పెద్ద పెద్ద కంపెనీస్ పెట్టి ఉద్యోగాలు ఇస్తున్నారా? ఆబ్వియస్లీ ఉద్యోగాలు ఇస్తున్నారు. మరి ఒకవేళ నిజంగా మన పద్ధతి ప్రకారం చూసుకుంటే మనం పక్కూరికి పోతే ఆ ఊరి సర్పంచ్ అయినా సరే పాలేరుతో సమానం. ఉమ్, పక్కూరికి పోతే మన ఊర్లో మనం సర్పంచే, అవును. కానీ పక్కూరికి పోతే పాలేరుతో సమానం. ఉమ్, సేమ్ ఈరోజు గుజరాత్ నుంచో రాజస్థాన్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా హైదరాబాద్కి వస్తే పాలేరు లాగానే ఉండాలి కదా. ఉమ్, మరి పాలేరు లేకుండా పాలించే స్థాయికి వాళ్ళు ఎట్లా దిగారు? మన సొంత రాష్ట్రం ఈరోజు హైదరాబాదు ఏపీ వాళ్ళకి కానీ తెలంగాణ వాళ్ళకి కానీ సొంత రాష్ట్రం. సొంత రాష్ట్రంలో మనం ఎట్లుండాలి? ఒరిజినల్గా ఓనర్ లాగా ఉండాలి. మరి ఈరోజు ఓనర్ లాగా లేకుండా మనం వాళ్ళ దగ్గర ఉద్యోగాలు ఎందుకు ఆశిస్తున్నాం, ఎందుకు అర్జిస్తున్నాం? జస్ట్ మైండ్ సెట్. మనంతా కూడా దావత్ కల్చర్, దాచుకునే కల్చర్ కాదు. ఉమ్, మన కట్టపోషమ్మ మనకే వస్తుంది, రక్తపోషమ్మ మనకే వస్తుంది, బతుకమ్మ మనకే వస్తుంది, ఆ పండుగ మనకు వస్తుంది, ఈ పండుగ వస్తుంది. సంవత్సరంలో దాదాపు 26 నుంచి 50 పండుగలు